సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశులరా, ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఇంతవరకు మీ ముందు సూరతు ఇబ్రాహీంలోని 35వ వాక్యం పఠించడం జరిగింది. మరి ఈ వాక్యంలో విశ్వ ప్రవక్తల నాయకుడు మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఒక వేడుకోలు, ఒక ప్రార్థన చేయడం జరిగింది. ఆ ప్రార్థన ఏమిటి అంటే, కాబా గృహాన్ని నిర్మించిన తర్వాత ఈ మక్కా నగరాన్ని శాంతిమయం చేయాలని, ఇక్కడ హింస, అల్లాకల్లోలము, దౌర్జన్యము, అశ్లీలము, దుర్మార్గము, ఇటువంటి చెడులు ఈ నగరంలో, ఈ ప్రాంతంలో ఉండకూడదని, భక్తులు ప్రశాంతంగా ఇక్కడ ఆరాధన చేసుకునే సౌకర్యాలు కలగజేయాలని దైవాన్ని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మక్కా నగరాన్ని విగ్రహాల నుంచి, నన్ను, నా సంతానాన్ని ఈ విగ్రహాల మాలిన్యం నుంచి కాపాడమని, ఈ విగ్రహాలు ఎంతోమంది మానవులను మార్గభ్రష్టులు చేస్తాయని మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు వేడుకోవడం జరిగింది. ఎందుకంటే సోదర మహాశలరా, మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఏ ఇంట్లో అయితే జన్మించడం జరిగిందో, ఏ పట్టణంలో అయితే, ఏ దేశంలో అయితే ఆయన జన్మించడం జరిగిందో, అది విగ్రహాలకు నిలయం. మరి దాదాపు 4000 సంవత్సరాలకు పూర్వము మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఊర్ అనే పట్టణంలో, ఇరాక్ దేశంలో జన్మించడం జరిగింది. ఆనాటి విశ్వాస సాంప్రదాయాల ప్రకారము రాజులు దైవాంశ సంభూతులుగా పూజించబడేవారు. అదేవిధంగా ఈ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో, పూజారులు ఎవరైతే ఉన్నారో, ప్రజలకు దైవానికి మధ్య అనుసంధానంగా ఉండి ఈ విగ్రహాల పట్ల, ఈ రాజుల పట్ల లేనిపోని నమ్మకాలు, విశ్వాసాలు, రకరకాల నమ్మకాలు కలగజేయడం ద్వారా సరైన జ్ఞానం లేని ఆ ప్రజలు విగ్రహాలే దైవాలుగా మొక్కుబడులు మొక్కొని పూజలు, ఆరాధనలు చేసేవారు. మరి ప్రియ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఏ గృహంలో అయితే జన్మించడం జరిగిందో, వారి తండ్రి ఆజరు ఆనాటి రాజదర్బారులో పెద్ద పూజారి అన్నమాట. మరి ఆయన ఆ పౌరోహిత్యంతో పాటు కొండలో నుంచి పెద్ద పెద్ద రాళ్లను పగలగొట్టుకొని వచ్చి వాటిని చెక్కి శిల్పాలుగా తయారు చేసి అమ్మడం అనేది ప్రతిరోజు ఆయన చూడడం జరుగుతూ ఉంది. మరి ఆయన యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత తండ్రిని ఈ విధంగా అడగడం జరిగింది, నాన్న, కారుణ్య ప్రభు అయిన దైవం మమ్మల్ని సృష్టించాడా, లేదా మానవుడు దైవాన్ని సృష్టించాడా? మరి మీ చేతితో బండరాయిని చెక్కి ఆ రాయిని మీరు పూజిస్తున్నారే, ఈ విగ్రహాలు దైవాలైతాయా అని అడిగినప్పుడు తండ్రి వద్ద సరైన సమాధానం లేకపోయేసరికి కొడుకును దండించడం జరుగుతుంది. ఇటువంటి ప్రశ్నలు నువ్వు మరొకసారి ప్రశ్నించినట్లయితే ఇంటి నుంచి గెంటి వేస్తానని, నా ఆస్తిలో నుంచి చిల్లిగవ్వ కూడా ఇవ్వనని బెదిరించడం జరుగుతుంది. మరి ఆ విధంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఈ జీవితానికి పరమార్థం ఏమిటి, నన్ను, ఈ సృష్టిని సృష్టించిన వాడు ఎవడు అని ఆలోచించినప్పుడు కారుణ్య ప్రభు అయిన దైవము ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంగా పవిత్ర ఖురాన్లోని సూర అన్ఆమ్లో ఆయన ఆలోచన విధానాన్ని ఈ విధంగా చిత్రీకరించడం జరిగిందన్నమాట. ఒకరోజు రాత్రి ఆయన నిద్రపోయినప్పుడు ఆకాశం వైపు తన చూపును మరల్చడం జరుగుతుంది. మరి ఒక నక్షత్రాన్ని చూసి బహుశా ఇదే దైవం అని ఆలోచించేలోపు చంద్రుడు కూడా కానరావడం జరుగుతుంది. బహుశా చంద్రుడే దేవుడేమో అని ఆలోచన చేస్తున్నప్పుడు, మరి ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు ఈ నక్షత్రం కంటే, ఈ చంద్రుడి కంటే ఎక్కువ తేజోమయుడు కాబట్టి బహుశా ఈ సూర్యుడే దైవమేమో అని ఆయన భావించడం జరుగుతుంది. మరి సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ విధంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు చెప్పడం జరుగుతుంది, ఏదైతే ఉనికిలోకి వస్తుందో, అంతమైపోతుందో, ఏదైతే ఉదయిస్తుందో, అస్తమిస్తుందో, ఇవన్నీ కూడా దైవాలు కానేరవు. చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, సూర్య నక్షత్రాలు, గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవతలు కావు, దైవాలు కావు. వీటన్నింటినీ సృష్టించిన సర్వ సృష్టికర్త, అగోచర సర్వశక్తి సంపన్నుడ దైవం ఎవడైతే ఉన్నాడో
ఆ దైవం వైపుకు నేను ఏకోన్ముఖునై మరలుతున్నాను అని దైవం వైపుకు వెళ్ళి ఆయన మరలి దైవాన్ని వేడుకోవడం జరిగిందన్నమాట. ఇదే దువాను ఇన్ని వజ్జహతు వజ్హియ లిల్లజీ ఫతరస్ సమావాతి వల్ అర్ద హనీఫం వమా కాన మినల్ ముష్రికీన్ అని ప్రతి ముస్లిం కూడా 5 పూటలు నమాజు చేసేటప్పుడు ప్రార్థనకు ముందు ఈ విధంగా వేడుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఆ విధంగా ఆనాటి ఆ ఊరు నగరంలోని ప్రజలందరినీ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు దైవ సందేశం ఇవ్వడం జరిగింది. కానీ రాజు యొక్క భయం వల్ల, విగ్రహాల మోజు పట్ల ప్రేమ వల్ల ఒక్కరు కూడా సత్య సందేశాన్ని వినడం జరగదు. ఆ విధంగా ఆనాటి ప్రజల సాంప్రదాయం ప్రకారము ఒకరోజు ఉదయం వేళ ఊరి బయటికి వెళ్ళడము, అక్కడ వారి యొక్క ఆచార సాంప్రదాయాలు నిర్వర్తించిన తర్వాత సాయంత్రము నగరంలోకి రావడము, వారి వారి యొక్క ఇలవేల్పులు కులదైవాలు ఏవైతే ఉన్నాయో వాటిని దర్శించుకున్న తర్వాత తిరిగి వారి గృహాలకు వెళ్ళడం వారి సాంప్రదాయం. మరి వారి తెలివితేటలపైన ఏదైతే పొర పడిందో దాన్ని దూరం చేసేదాని కోసము మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు వారి విగ్రహాలయం ఏదైతే ఉందో ఆ ఆలయంలోకి వెళ్ళి ఒక పెద్ద విగ్రహాన్ని మినహాయించి చిన్న చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేయడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజు తిరిగి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కులదైవాలు ఇలవేల్పులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా పగిలిపోయి ఉండడం చూసి అగ్రహోదగ్రులై ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని దండించడం జరుగుతుంది. అప్పుడు మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఆ పెద్ద విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి ఆగ్రహం వచ్చినట్టుంది. మరి ఆ ఆగ్రహం వల్లనే ఈ చిన్న విగ్రహాలను కూల్చివేయడం జరిగింది అని ఆయన చెప్పినప్పుడు, విగ్రహాలు ఏ విధంగా కూలుస్తాయి అని చెప్పేదానికి ప్రయత్నించేటప్పుడు, మరి అవి కూల్చే శక్తి లేనప్పుడు మీరు వాటిని ఎందుకు ఆరాధిస్తున్నారు అని ఆయన ఎక్కడ అడుగుతాడు అనేసి దొంగకు పాము కరిసినట్లు జవాబు ఇవ్వలేక ఉండిపోతారు. కానీ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పట్ల కసి, అసూయ, ద్వేషం పెంచుకొని అవకాశం కోసం చూసుకొని ఉంటారు. ఆ విధంగా కొంతకాలానికి కరువు కాటకాలు వచ్చినప్పుడు రాజు యొక్క ధనాగారంలో ఏవైతే సరుకులు ఉన్నాయో కిరాణా సరుకులు, ఆ రేషన్ సరుకులు ఇచ్చేటప్పుడు ఆనాటి సాంప్రదాయం ప్రకారము రాజును సాష్టంగా పడాలి. అప్పుడు ఆ రాజు ధాన్యం ఇస్తాడు, ఆ ధాన్యం తెచ్చుకోవాలి. కానీ మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు సాష్టంగా పడేదానికి సిద్ధం కానప్పుడు, మరి నన్ను విడిచి వేరే వారిని ఎవరిని నువ్వు దైవానిగా నమ్ముతున్నావు అని దండించినప్పుడు, ఎవరి చేతిలోనైతే నా చావు పుట్టుకలు ఉన్నాయో ఆ సర్వసృష్టికర్త అయిన దైవాన్ని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను అని చెప్పినప్పుడు మరణదండ పడిన ఒక ఖైదీని విడుదల చేసి ఒక సాధారణ వ్యక్తిని ఉరిశిక్ష వేసి నా చేతిలో కూడా చావు పుట్టుకలు ఉన్నాయి అని నమ్రూద్ అనే రాజు ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా ఆనాటి దుర్మార్గులైన పాలకులు తమను తాము దైవాంశ సంబుతులుగా తమను దైవాలుగా విశ్వసించమని ప్రజలని బలవంతం చేసేవారు. వారి యొక్క విగ్రహాలను తయారు చేసి తమను దైవాలుగా ప్రార్థించండి అని కూడా బలవంతం చేసేవారు. మరి అటువంటి సమయంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, నా దేవుడైతే సూర్యుణ్ణి తూర్పున ఉదయింపజేస్తాడు, పడమరన అస్తమింపజేస్తాడు, ఒకవేళ నీవే దైవం అయితే పడమరన ఉదయింపజేయమని కోరినప్పుడు ఆ నమ్రూద్ రాజు తెల్లమొహం వేయడం జరుగుతుంది. అవమానంగా భావించి మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని పండగ రోజున, జాతర రోజున ఒక పెద్ద అగ్నిగుండంలో వేసి కాల్చివేయమని శిక్ష విధించడం జరిగింది. ఆ విధంగా జాతర రోజు వస్తుంది, పెద్ద అగ్నిగుండం తవ్వి అగ్నిని రంజింపజేయడం జరుగుతుంది. అటువంటి సమయంలో ఒక ఎత్తైన ప్రదేశం నుంచి మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని అగ్నిగుండంలో పడవేయడం జరుగుతుంది. ఆ విధంగా దేవుని మహిమ వలన, దేవుని ఆజ్ఞ మేరకు యా నారు కూని బర్దన్ సలామన్ అలా ఇబ్రాహీం అని దేవుని ఆజ్ఞ అయినప్పుడు ఆ మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఆ అగ్నిగుండంలో ఉద్యానవనంలో విహరించినట్లు కొన్ని గంటల పాటు విహరించడం చూసి, ఇంత పెద్ద మహిమ చూసిన తర్వాత కూడా ఆ ప్రజలు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని విశ్వసించేదానికి సిద్ధం కాలేదు. మరి ఆ విధంగా తన సొంత ఇంటిని, తల్లిదండ్రులని, ఊరిని, దేశాన్ని విడిచిపెట్టి దైవ మార్గంలో వలస వెళ్ళడం జరిగింది. మరి ఏ దేశంలో వెళ్ళినా కానీ రాజులందరూ దైవాంశ సంబూతులుగా చలామణి అవుతున్నారు.
రాళ్ళు రప్పలు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దైవాలుగా ఆరాధనలు మొక్కుబళ్ళ కేంద్రంగా ఉన్నాయి. ఆ విధంగా మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఫలస్తీనా దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన మొదటి సంతానం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు జన్మించడం జరుగుతుంది. ఆ విధంగా ఫలస్తీనా నుంచి ఈరోజు మక్కా నగరం ఏదైతే ఉందో ఆ రోజు అడవిగా ఉండేది. అక్కడ వారిని నివసింపజేయడము హజరత్ హాజిరా అలైహిస్సలాం గారిని, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని, అదేవిధంగా హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం గారు జన్మించిన తర్వాత ఫలస్తీనాలో ధర్మ సందేశం ప్రజలకు చేరవేయడము, అదేవిధంగా ఈజిప్ట్ దేశంలోని మద్యన్ నగరం ఏదైతే ఉందో ఆ నగరంలో కూడా ఆ దేశంలో కూడా తన కుమారుని ద్వారా దైవ సందేశం ప్రజలకు చేరవేయడము, ఇటువంటి సేవ చేస్తూ స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన కోసము దేవుని ఆజ్ఞ మేరకు కాబా గృహం ఏదైతే ఉందో నిర్మించిన తర్వాత దానికి శాంతి శుభాల కోసం వేడుకోవడంతో పాటు ఈ కాబా గృహం ఏదైతే ఉందో ఈ పవిత్ర ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడ విగ్రహాల మాలిన్యం నుంచి కాపాడాలని వేడుకోవడం జరిగింది. ప్రార్థన అయితే చాలా పెద్దది ఉంది, అన్ని విషయాలు చెప్పుకునే దానికి అవకాశం లేదు. ఆ విధంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు చేసిన వేడుకలు దాదాపు 2500 సంవత్సరాల వరకు ఎటువంటి విగ్రహారాధన లేకుండా స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన అక్కడ జరగడం జరిగింది. మరి విశ్వకారుణ్యమూర్తి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించేదానికి ఒక 100 సంవత్సరాల ముందు వారి యొక్క ఖురైష్ వంశస్థులు కాబా గృహం యొక్క ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార నిమిత్తము సిరియా, యమన్, ఇరాక్ దేశాలకు వెళ్ళడము, అక్కడ విగ్రహాల యొక్క పూజ చూసి ఆకర్షితులు కావడము, అక్కడి నుంచి కొన్ని విగ్రహాలు తీసుకొని వచ్చి కాబా గృహం వద్ద ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విధంగా అరేబియాలో విగ్రహారాధన అనేది మొదలై మరి తెగల కాలము కాబట్టి ఒక్కొక్క తెగవారు వారి యొక్క కుల దేవాలు ఇలవేల్పులు ఎవరైతే ఉన్నారో మక్కా కురైషులతో ఎవరైతే స్నేహ ఒప్పందం చేసుకునేవారో వారి యొక్క కుల దైవాలను కాబా గృహం వద్ద ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విధంగా దాదాపు 360 విగ్రహాలు అక్కడ స్థాపించి సంవత్సరంలోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్రహాన్ని ఆరాధించడం మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ పూర్వకాలంలో అక్కడ ధర్మకర్తలుగా ఉన్న ఒక స్త్రీ ఒక పురుషుడు అక్కడ సంభోగం చేసినప్పుడు దేవుని శిక్ష కారణంగా వారు శిలలుగా మారిపోతే ఆ శిలను కూడా వీళ్ళు దైవాలుగా పూజించడం మొదలుపెట్టడం జరిగింది. చివరికి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క చిత్రాలు కూడా కాబా గృహాలపైన చిత్రించుకొని వారు పాచికలాడినట్టు, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు బాణం తీసుకొని విల్లు చేసి వేటాడినట్లు ఈ విధంగా వారి చిత్రపటాలు కూడా వేసుకోవడం జరిగింది. మరి సోదర మహాశయరా, ఒకసారి విగ్రహారాధనకు పాల్పడిన తర్వాత అది విడిచిపెట్టాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ అనుభవము మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఉంది కాబట్టి ఈ విగ్రహాల మాలిన్యం నుంచి కాపాడాలని వేడుకోవడం జరిగింది. ఆ విధంగా దాదాపు 1400-1500 సంవత్సరాల పూర్వము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ జన్మించడము, ఆయన 40 సంవత్సరాల వయస్సులో ప్రవక్తగా ఎన్నుకోబడము, ఆయన చేసిన 23 సంవత్సరాల కృషి కారణంగా ఆ మక్కా నగరంలో ఉన్న 360 విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేయడము, సత్యధర్మాన్ని, ఏకేశ్వరోపాసనను, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రచారం చేయడం ద్వారా మొత్తం అరేబియాలో విగ్రహారాధన లేకుండా ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేయడం జరిగింది. అల్హమ్దులిల్లా, దేవుని దయ వల్ల ఈ విధంగా దాదాపు 1400 సంవత్సరాల నుంచి ఏవో కొన్ని 1-2 మినహాయిస్తే కనుక విగ్రహారాధన లేకుండా ఏకేశ్వరోపాసన అక్కడ జరుగుతుంది. మరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యుడు ఇస్లాం స్వీకరించక ముందు జరిగిన ఒక సంఘటన తెలుపుతూ ఈ విధంగా తెలపడం జరిగింది. ప్రవక్త, నాకు విగ్రహాల పట్ల విపరీతమైన వ్యామోహం ఉండేది, ప్రేమ విశ్వాసం ఉండేది. ఆ విధంగా నేను ఎక్కడ ప్రయాణంలోకి వెళ్ళినా కానీ మా కులదైవమైన ఇలవేల్పు యొక్క విగ్రహం తీసుకుని పోయేవాడిని. కానీ ఒక సందర్భంలో నేను దూర ప్రయాణం చేసే కారణంగా విగ్రహం పెద్దది, మోయడం బరువు అవుతుందని నేను పిండితో ఒక విగ్రహాన్ని తయారు చేశాను. ప్రయాణంలో నేను వెళ్ళడం వల్ల నా దగ్గర అన్నపానీయాలు అయిపోవడం జరిగింది, పిండి అయిపోయింది. విధి లేని పరిస్థితుల్లో నేను ఆ విగ్రహం ఏదైతే ఉందో దానిని రొట్టెగా తీసుకొని నేను తినడం జరిగింది అని చెప్పడం జరిగింది.
మరి సోదర మహాశలరా, విగ్రహాలకు ఎటువంటి మహిమలు, ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవు. కానీ ఎవరైతే ప్రజలు అజ్ఞానంలోకి వెళ్తారో, అంధకారంలోకి వెళ్తారో, ఎవరైతే విగ్రహాలను పూజిస్తారో వారి తెలివితేటల పైన పొర పడిపోతుంది. ఏ విధంగా అయితే మద్యం తాగిన వారికి తెలివితేటలు పనిచేయవో, అదేవిధంగా ఎవరైతే విగ్రహారాధనకు పాల్పడతారో వారి యొక్క ఆధ్యాత్మికత పడిపోతుంది. వారి యొక్క ఆధ్యాత్మికతపై పొర పడిపోయి వారి తెలివితేటలు పనిచేయి వారు ఏం చేస్తున్నారో కూడా. చివరిలో ఒక విషయాన్ని చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను సోదర మహాశిలరా. ఒక శిష్యుడు తన గురువును ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. ఓ గురువా, నేను రాతితో చేసిన విగ్రహాన్ని పూజిస్తామంటే లోహముతో తయారు చేసిన సుత్తితో కొట్టడం ద్వారా ఆ విగ్రహం పగిలిపోతుంది. అదేవిధంగా అగ్నిలో దహించి వేసినప్పుడు ఆ లోహముతో తయారు చేసిన సుత్తె కాలిపోతుంది, కరిగిపోతుంది. అదేవిధంగా అగ్నిని పూజిస్తామనుకుంటే నీటిని కుమ్మరించినప్పుడు అగ్ని ఆరిపోతుంది. నీటిని పూజిస్తామంటే, ఆరాధిస్తామంటే గాలి వచ్చినప్పుడు నీరు ఆవిరైపోతుంది. మరి గాలిని నేను ఆరాధిస్తామనుకుంటే గాలి నా కంటికి కానరాదు. నేను వీటిలో ఎవరిని నేను పూజించాలి అని అడిగినప్పుడు ఆ గురువు ఏమంటాడంటే, వీటన్నింటినీ సృష్టించి దానికి ఒక బాధ్యతను అప్పగించడం ఎవరైతే జరిగిందో, అగ్నికి కాలే గుణం కానీ, నీటిని ఆర్పే గుణం కానీ, ఈ లక్షణాలను కల్పించిన సృష్టికర్త యజమాని ఎవడైతే ఉన్నాడో, ఆ అగోచర సర్వశక్తి సంపన్నుడైన దైవం ఎవడైతే ఉన్నాడో ఆ దైవాన్ని ఆరాధించమని గురువు బోధించడం జరిగింది. మరి సోదర మహాశలరా, ప్రవక్తల విశ్వనాయకుడు మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఇదే సందేశాన్ని 4000 సంవత్సరాలకు పూర్వమే మనలాంటి మానవులు దైవాలు కాలేరు, సృష్టించబడిన సృష్టితాలు దైవాలు కాలేరు, సృష్టిలో ఒక చెట్టును పూజించడం లేదు, ఒక రాయిని పూజించడం లేదు, ఒక సింహాన్ని పూజించడం లేదు, ఒక పామును పూజించడం లేదు. కానీ ఒక మానవుడు మాత్రము తాను సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలకు దైవాలుగా కొలుస్తున్నాడు. ఇది దేవుని ఆగ్రహాన్ని ఆహ్వానించడంతో సమానం. ఇది ఎటువంటి పాపకార్యమో సాధారణ ప్రజలకు అర్థం కావడం లేదు. అందుకోసం సోదర మహాశలరా, ధర్మశాస్త్రాలు ఏవైనా మనం చదివినట్లయితే దేవుని యొక్క గుణగణాలు ఏమిటి, శక్తి సామర్థ్యాలు ఏమిటి, ప్రతి మత గ్రంథాల్లో కూడా తెలియజేయడం జరిగింది. కానీ సాధారణ ప్రజలు ఈ శాస్త్రాల్లో బోధించిన ధర్మ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి మనోకాంక్షల ప్రకారము జీవించడం ద్వారా దేవుని యొక్క ఆగ్రహానికి గురి కావడం జరుగుతుంది. మరి సోదర మహాశలరా, ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకునేదానికి అవకాశం లేదు. కాబట్టి ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలుగజేయాలని, తద్వారా మనందరికీ ఇహపరలోకంలో మోక్షం కలగని దేవాన్ని వేడుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.